వనవాసం ఎలా పాటించాలో తెలిసిన రాముడు తన తల్లితో నేను మనుషులకు దూరంగా వనాల్లోకి వెళ్లి మాంసం విసర్జించి కేవలం శాకాహారమే తిని 14 సంవత్సరాలు బ్రతుకుతాను అంటాడు. వనవాస ప్రారంభంలో గుహుడు రాముడి కోసం రకరకాల పదార్థాలను వండి తెస్తే ఈ 14 సంవత్సరాలు నేను ఓన్లీ వెజిటేరియన్ అంటాడు. ఎందుకంటే వనవాసంలో మాంసం తినకూడదు. తింటే అది వనవాసం కాదు. కానీ రాముడు వనవాసం ప్రారంభించిన వెంటనే మాంసం తినడం ప్రారంభించేశాడు. బంధువుల దృష్టిలో, స్నేహితుల దృష్టిలో మాంసాహారం మానేసినట్లు షోయింగ్. అరణ్యంలో మాత్రం ముగ్గురు లొట్లేసుకొని అన్ని రకాల మాంసాలు తినేశారు. రామా, నువ్వు నవ్వుల రాముడివి కాదు, నాటకాల రాముడివి. ఘోరం ఏంటంటే రాముడు వనవాసం చేస్తున్నందుకు రాముడి మీద ప్రేమతో భరతుడు నందిగ్రామంలో ఉండిపోయి 14 సంవత్సరాలు మాంసాహారం మానేసి బక్క చిక్కిపోయాడు. రాముడు మాత్రం రోజూ మాంసం తిని తిని బలిసిపోయాడు. రాముడు ఎంత మోసగాడో చూడండి. తండ్రితో వనవాసానికి వెళ్తున్నానని మాట ఇచ్చి మీట్ పార్టీకి వెళ్ళాడు. తండ్రికిచ్చిన మాట తప్పాడు. తల్లితో అబద్ధాలు చెప్పాడు. తమ్ముణ్ణి మోసం చేశాడు. తన చెప్పుల్ని సింహాసనం ఎక్కించుకున్నాడు. రామ, నీ పేరు తెలుగులో కంటే ఇంగ్లీష్ లోనే సరిగ్గా సరిపోతుంది. అన్నా, రాముడి పేరు ఇంగ్లీష్ లో ఏంటి? రా అంటే కమ్, 3 అంటే 3, రాముడు అంటే కంత్రి. అందుకే కంత్రి సినిమా తీయాలని డైరెక్టర్ అనుకొని ఆ పేరుకు తగిన హీరో ఎవరా అని రాముడి పేరున్న హీరోని పెట్టుకున్నాడు. జై శ్రీరామ్.